సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండే ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూద్దాము. ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదండీ! చాలా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! తప్పకుండా అయితే అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్‌గా, జ్యూసీగా చూడండి ఎంత బావుందో కదా! చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! మరి ఈ సింపుల్ స్వీట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వెన్నకు బదులుగా మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదా ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె అయినా వేసుకోవచ్చు. వెన్న కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసేటప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఈ గోధుమ పిండి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోధుమ పిండి చక్కగా వేగాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ టేస్ట్ బావుంటుంది. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా నురగలుగా వస్తుంది. అడుగు పట్టుకోకుండా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. కొంచెం సేపటికి చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. కమ్మటి వాసన వస్తుంది. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అర లీటర్ పాలని పచ్చి పాలే కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కప్ మెజర్మెంట్‌లో అయితే 2 కప్పుల పాలు పోసుకోవాలి. ముందు కొంచెం ఒక కప్పు పాలు పోసేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ గోధుమ పిండి అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మిగిలిన మరొక కప్పు పాలు ఉన్నాయి కదా! అవి పోసేసుకోండి. మొత్తం అయితే నేను 2 కప్పుల పాలు అంటే అర లీటర్ పాలు పోసాను. పచ్చి పాలే కాచినవి కాదు పచ్చి పాలే పోసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసుకొని అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. అలాగే అంచులకు అంటుకుంది కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ వేసేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం సేపటికి చిక్కబడుతుంది. ఇది చిక్కబడడం స్టార్ట్ అయ్యాక త్వరగా అడుగు పట్టుకుంటుంది. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో పావు కప్పు పంచదార, వెయిట్‌లో వచ్చేసి 50 గ్రాముల పంచదార, అలాగే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. మీరు వెనిలా ఎసెన్స్‌కి బదులుగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్‌ని కొంచెం మీడియం టు హైలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. పంచదార వేసాం కదా మళ్ళీ పలచబడుతుంది. ఇది మళ్ళీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అలానే మరీ చిక్కగా ఉడికించేద్దు, అలానే పలచగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే గ్లాస్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకోవచ్చు. ఒక 2 గరిటెలు ఈ కస్టర్డ్ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ వేసేసుకొని దీనిపైన రస్క్ కానీ మనం బ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టేసుకోండి. ఈ ఒక లేయర్ లాగా ఈ రస్క్ని పెట్టేస్తున్నాను. కొంచెం లోపలికి ప్రెస్ చేయండి పెట్టేశాక. ఇది వేడిగా వేసాం కదా చక్కగా రస్క్ బాగా పీల్చుకుంటుంది. మళ్ళీ ఇంకొక గరిటె పైన వేసేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన నట్స్ నేనైతే కొన్ని కాజు కొన్ని బాదం వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇంకా ఇందులో చిన్నగా కట్ చేసిన ఖర్జూరం వేస్తున్నాను. టూటీ ఫ్రూటీ, చెర్రీస్ కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ పైన మరొక గరిటెడు ఈ కస్టర్డ్ వేసేస్తున్నాను. ఈ కస్టర్డ్ అయితే వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే మనకి ఈ రస్క్ చక్కగా పీల్చుకుంటుంది. కస్టర్డ్ అంతా కూడా చక్కగా పీల్చుకుని సాఫ్ట్‌గా అవుతుంది. మరొక లేయర్ ఈ రస్క్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చివరిగా మిగిలిన కస్టర్డ్ అంతా కూడా వేసేస్తున్నాను. గోధుమ పిండితో చేశాం కదా! గోధుమ పిండి వాసన వస్తుందేమో అనుకోకండి. అస్సలు మీరు చెప్తే కానీ తెలీదు ఇది గోధుమ పిండితో చేశారని. అంత బావుంటుంది. ఒకసారి ట్యాప్ చేసేసుకొని పైనైతే నేను ఈ విధంగా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. చాపర్‌లో వేసేస్తున్నాను. చక్కగా మనకి బాగా సన్న స్లైసెస్ లాగా వస్తుంది చాపర్‌లో అయితే. మొత్తం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసేసుకొని అంచులకు చూడండి ఈ విధంగా గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ, అలాగే చిన్నగా కట్ చేసిన చెర్రీస్‌తో గార్నిష్ చేసేస్తున్నాను. చివరిగా పిస్తా కొంచెం చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా గార్నిష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. వేడిది వేసాం కదా! పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో మామూలు ఫ్రిడ్జ్‌లోనే, డీప్ ఫ్రిడ్జ్‌లో కాదు, ఫ్రిడ్జ్‌లో కనీసం 2 గంటల పాటు ఉంచుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో ఉంటే అంత సెట్ అవుతుంది. టేస్ట్ కూడా అంత బావుంటుంది. మీరు ఇంకా కావాలంటే నైట్ అంతా ఉంచేసుకోవచ్చు. చక్కగా సెట్ అయిపోతుంది. నేనైతే ఒక 3 అవర్స్ ఉంచానండి. 3 అవర్స్‌తో చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి పీసెస్‌గా వచ్చేస్తుంది. చక్కగా సెట్ అయిపోయి చూడండి ఎంత బా వచ్చిందో కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. కస్టర్డ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ ఇవి అందుబాటులో లేని వాళ్ళు చక్కగా ఈ విధంగా గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసినా గానీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా, జ్యూసీగా, చల్లగా ఎండలు కూడా అదిరిపోతున్నాయి కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ స్వీట్‌ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.